తల్లికి పుట్టిన నలుగురు ఒకేలా ఉండరు. ఇంటికి వచ్చిన కోడల్లో నలుగురు ఒకేలా ఉండరు. అవునా కదా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు. ఒక్కొక్కళ్ళు తల్లికి కష్టం కలగకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు భార్యకి కష్టం కలగకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు అన్నదమ్ముల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. భార్య పిల్లల కంటే మిక్కులుగా అన్నదమ్ములు చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు తెలిసి ఉన్నారు. అలా చూసుకునే వాళ్ళల్లో కూడా ఎక్కడో ఒకసారి అన్నయ్యో లేదా తమ్ముడో ఏదో చిన్న పొరపాట్లు జరిగి అనుకున్న టయానికి ఇవ్వలేకపోవటమో ఏదో సంథింగ్ జరిగి అలా జరిగిందనుకో, ఇంత చేసిందంతా పోయిద్ది. అవునా కదా? మంచి చేసిందంతా పోయిద్ది. చివరికి వచ్చింది చెయ్యిందే వచ్చింది లెక్క. చెయ్యిందే వచ్చింది కదా లెక్క. ఇంత చేసినప్పుడు అడ్డం చెప్పను కాళ్ళు, మీరు అడిగినప్పుడు అడ్డం చెప్పిద్దా? చెప్పదుగా. ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు ఆ కోడల్ని దూరం పెడతాం కరెక్ట్ కాదుగా. ఏ అత్తగారికి కరెక్ట్ కాదు. సహాయం పొందిన అన్నతమ్ములకి కరెక్ట్ కాదు. అవునా కదా? తను వచ్చేసరికి మాట్లాపేసుకోవటం, తను లేనప్పుడు మాట్లాడుకోవటం, అందరు కలిసి గూడుపుటాగా ఉండటం, అమ్మో వచ్చేసింది అన్నట్టు మాట్లాపేసుకొని సైలెంట్గా ఉండటం, ఇలాంటివి కరెక్ట్ కాదుగా.